బంగారం హైస్ నుంచి ఒక 10% ఫాల్ అయింది. ఇంటర్నేషనల్ ప్రైసెస్ లో చూస్తే ఆ $4,000 పర్ ఔన్స్ దగ్గర తిరుగుతూ ఉన్నదండి. అయితే ఈ యూట్యూబ్ షార్ట్ లో వాల్యుయేషన్ గురువుగా పిలబడే అశ్వత్ దామోదరన్ గారు గోల్డ్ గురించి ఏమంటున్నారు, గోల్డ్ తాలూకు వాల్యుయేషన్స్ గురించి ఏమంటున్నారు అనేది చూద్దామండి. ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే గోల్డ్ ని వేరేగా వాల్యుయేషన్ చేయలేము అంటున్నారు. ఎందుకు? స్టాక్స్ లో చూస్తే అది క్యాష్ ఫ్లోస్ అని, డివిడెండ్స్ అని ఇవి ఎలా జనరేట్ చేస్తాయో అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ దాన్ని బట్టి వాల్యూ చేస్తూ ఉంటాం ఆ స్టాక్స్ ని. అదే బాండ్స్ అనుకోండి, అది ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా జనరేట్ చేస్తూ ఉంటాయి, దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూకి ఎలా డిస్కౌంట్ చేస్తామనే దాన్ని బట్టి బాండ్స్ ని వాల్యూ చేస్తూ ఉంటారు. బట్ ఈ గోల్డ్ కి ఇలాంటి క్యాష్ ఫ్లోస్ ఏమైనా ఉంటాయా? లేదు కదా. సో మెయిన్లీ సప్లై అండ్ డిమాండ్ బట్టి, మూడ్ అండ్ మొమెంటం బట్టే వాల్యూ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందని చెప్పారండి, విచ్ ఇస్ కరెక్ట్. అయితే ఇంకా గోల్డ్ ఓవర్ ప్రైస్ లో ఉందా, అండర్ ప్రైస్ లో ఉన్నదా అనేది మనం కనుక్కోలేమంటే హిస్టారికల్ మెట్రిక్స్ ప్రకారం ఒక 2 రేషియో చెప్పారు. ఒకటి గోల్డ్ టు సిపిఐ రేషియో. ఈ గోల్డ్ తాలూకా ప్రైస్ ని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ తో కంపేర్ చేస్తూ ఉన్నారు. హిస్టారికల్ గా చూసుకుంటే ఈ రేషియో 3 దగ్గరలో ఉండేది. బట్ అక్టోబర్ 2025 కి ఈ రేషియో 17.81 కి వచ్చిందండి. సో ఈ నంబర్ ప్రకారం చూస్తే గోల్డ్ చాలా ఓవర్ వాల్యూడ్ గా కనిపిస్తుంది. రేషియో నెంబర్ 2 గోల్డ్ టు సిల్వర్ రేషియో. ఇది గోల్డ్ ప్రైస్ ని సిల్వర్ ప్రైస్ తో కంపేర్ చేస్తుంది. హిస్టారికల్ గా చూసుకుంటే ఇది 57 లో అలా ఉంటూ ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు ఈ రేషియో 84 దగ్గరలో ఉన్నది. సో ఈ రేషియో ప్రకారం చూసినా సరే గోల్డ్ అనేది సిల్వర్ తో పోలిస్తే బాగా ఓవర్ ప్రైస్ గా ఉన్నది అని చెప్తున్నారండి. అయితే ఈ మెట్రిక్ అనేది అంత రిలయబుల్ కాదు. ఎందుకంటే ఈ మెట్రిక్ ప్రకారం గోల్డ్ ఓవర్ ప్రైస్ లో ఉన్నది అని చెప్పకుండా సిల్వర్ అండర్ ప్రైస్ లో ఉన్నది అని కూడా చెప్పొచ్చు కదా. సరే, ఎనీవేస్ మొత్తం మీద చూసుకుంటే అక్టోబర్ 2025 అయితే గోల్డ్ ఓవర్ వాల్యూడ్ గానే ఉన్నది అని చెప్పంటున్నారండి. అయితే ఇప్పటికీ ఈ గోల్డ్ పెరగడానికి అండ్ స్టిల్ ఇంకా పెరుగుతుందా లేదా అని చెప్పడానికి ఒక 3 డ్రైవర్స్ కింద చెప్తున్నారు. ఒకటి ఇన్ఫ్లేషన్. గోల్డ్ అనేది నార్మల్ ఇన్ఫ్లేషన్ కి హెడ్జ్ గానే కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్ట్రీమ్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు మాత్రమే బాగా పనిచేస్తుంది అని అంటారండి. సో ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ లో గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటేనే గోల్డ్ ఇంకా పెరుగుతుంది అని అంటారు. 2 క్రైసిస్ ఆర్ ఎల్స్ ఫియర్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకున్నా, బాండ్ మార్కెట్ చూసుకున్నా సరే నార్మల్ చిన్న చిన్న కరెక్షన్స్ కి ఈ గోల్డ్ పెద్దగా రియాక్ట్ అవ్వదు. బట్ ఒక ఎకనామిక్ క్రైసిస్ లాంటిది వస్తుంది అని అనిపించినా, లేక ఈ మార్కెట్స్ లో ఎక్కువ కరెక్షన్ ఏమైనా వచ్చినా అప్పుడు గోల్డ్ ఇంకొంచెం పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అని అంటారండి. అండ్ అలాగే థర్డ్ రియల్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రియల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే యూఎస్ ప్రకారం చూసుకుంటే 10-year బాండ్ మైనస్ ఇన్ఫ్లేషన్. ఇది ఎక్కువగా ఉంటే గోల్డ్ తాలూకా ప్రైస్ పడుతుందండి. ఎందుకంటే అప్పుడు అందరూ గోల్డ్ ని అమ్మేసి ఆ డబ్బులను ఇంట్రెస్ట్ ఇచ్చే ఈ అసెట్స్ లో పెడుతూ ఉంటారు కదా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే రియల్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి, అందుకనే గోల్డ్ పెరుగుతూ ఉన్నది. నౌ దామోదరన్ గారు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారండి. ఈసారి ఈ గోల్డ్ ర్యాలీకి ఇంకొక కొత్త కారణం ఉంది. దాని రీజన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఏ తాలూకా బబుల్ పెరుగుతున్నది అనే ఒక సెంటిమెంట్స్ ఉన్నాయి. అలాగే క్రిప్టో మార్కెట్ కూడా చాలా ఓవర్ వాల్యూడ్ లో ఉన్నది అనే ఒక సెంటిమెంట్స్ వస్తున్నాయి. సో ఇది ఒక పెద్ద బబుల్ లా ఉన్నది అని భయపడుతూ ఆ బబుల్ పగిలిపోతే వాళ్ళ డబ్బులు ఏమవుతాయో అనే భయంతో రిస్క్ నుంచి తప్పించుకోవడానికి గోల్డ్ ని కొంటున్నారు అని చెప్తున్నారండి. అదే లేదా. సో ఫైనల్ గా ఆయనైనా నేనైనా చెప్తుంది ఒకటే, గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ లాంటిది, ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది అయితే కాదండి. సో మీ మొత్తం పోర్ట్ఫోలియోలో ఒక 5% అలా పెట్టుకుని, అంటే మీకు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉండి లేదంటే బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఉండి మీరు కొంత భయపడుతున్నట్టు అయితే ఈ గోల్డ్ ని ఒక ఇన్సూరెన్స్ లా తీసుకోవాలి తప్ప మీ మొత్తం డబ్బులు గోల్డ్ లో పెట్టుకోవడం మంచిది కాదండి. అదే లేదా. ఒకసారి మీ పోర్ట్ఫోలియో చూసుకోండి. మీ మొత్తం పోర్ట్ఫోలియోలో గోల్డ్ కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు ఏంటి అనేది కింద కామెంట్స్ లో పెట్టండి. అండ్ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్ లో ఆ $4,000 ఆర్ ఎల్స్ $3,950 పర్ ఔన్స్ అనేది గోల్డ్ కి సపోర్ట్ ఇవ్వగలదా లేదా, మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండడానికి మన రూపాయి యూట్యూబ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి.